చందు రాగానే అల్లుడు గారితో నువ్వు మాట్లాడుకో, నేను వెళ్ళొస్తానే అంటుంది భాగ్యం. ఆగండి అత్తయ్య, నేను మీతో మాట్లాడాలి అని అంటాడు చందు. అయ్యో బాబోయ్, నాతో మాట్లాడాలా, ఏ విషయం గురించి అని అంటుంది భాగ్యం. ఆ 10 లక్షల గురించి అని అనేసరికి షాక్ అయిపోతారు భాగ్యం శ్రీవల్లి. అబ్బా, ఎరక్కపోయానే అని అనుకుంటుంది భాగ్యం. 10 రోజుల్లో డబ్బులు వస్తాయి ఇస్తానని అన్నారు, ఇప్పటికి ఎన్ని రోజులైంది అని సీరియస్గా అడుగుతాడు చందు. అంటే అల్లుడు గారండి, మా డబ్బులన్నీ పెద్ద మొత్తంలో ఒక చోట ఇరక్కపోయాయండి, అందుకే మీకు డబ్బులు ఇవ్వడం ఆలస్యమైందండి. ఓ వారం 10 రోజులు ఆగండి, మీ డబ్బులు మీకు పువ్వుల్లో పెట్టేసి ఇచ్చేస్తామండి అని అంటుంది భాగ్యం. ఆ మాటతో చందు, ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య, ఇంకా వారం 10 రోజులు ఏంటి, నేను ఆ 10 లక్షలు వడ్డీకి తీసుకువచ్చానని మీకు చెప్పాను కదా, ఆ సేటు ఆఫీస్కి వచ్చి బెదిరిస్తున్నాడు, వెంటనే ఇవ్వకపోతే విషయం మా నాన్నకి చెప్తానని అంటున్నాడు. నా ప్రాబ్లం అర్థం చేసుకోండి అత్తయ్య అని అంటాడు చందు. అయ్యో, మీరు అపార్థం చేసుకోకండి అల్లుడు గారు, మిమ్మల్ని అర్థం చేసుకున్నా కదా అని అంటుంది భాగ్యం. అర్థం చేసుకుంటే మీ అమ్మాయి మీకు చాలాసార్లు ఫోన్ చేసి అడిగింది, ఇప్పటి వరకు డబ్బులు ఇచ్చింది లేదు, పైగా మీరు ఊరిలో కూడా ఉండడం లేదు, ఇలా చేస్తే ఎలా అత్తయ్య అని గట్టిగానే అడుగుతాడు చందు. దాంతో భాగ్యం, ఇప్పటి వరకు ఆగారు కదా, ఒక్క వారం ఆగండి అల్లుడు గారు, ఒకే ఒక్క వారంలో మీ డబ్బులు మీకు ఇచ్చేస్తా అంటుంది. దాంతో చందు, లేదత్తయ్య, మిమ్మల్ని ఫోర్స్ చేసి అడుగుతున్నందుకు మీరు మరోలా అనుకోకండి, నేను మీకు ఒక్క రోజు కూడా టైం ఇవ్వలేను, నాకు అర్జెంటుగా డబ్బులు కావాలి, మీరు ఏమనుకున్నా పర్లేదు, నాకు డబ్బులు ఇవ్వాల్సిందే అని అంటాడు చందు. ఆ మాటతో భాగ్యం, అది కాదు అల్లుడు గారు అంటూ సర్ది చెప్పబోతుంటే, మీరేం చెప్పినా వినను అని అంటాడు. ఇంతలో భాగ్యం భర్త ఆనందరావు ఎంట్రీ ఇచ్చి, అల్లుడు గారు మీకోసం ఇల్లు మొత్తం వెతుకుతున్నా అంటూ చెక్ బుక్ తీసి చకచకా సంతకం పెట్టేసి చందు చేతిలో పెడతాడు. ఈ చెక్పై మీ పేరు రాసుకొని బ్యాంకులో వేసుకోండి అని ఇడ్లీలో చట్నీ పోసినంత ఈజీగా 10 లక్షలు చెప్పి ఇచ్చేస్తాడు. దాంతో చందు మొహం వెలిగిపోతుంది. అయితే శ్రీవల్లి భాగ్యులు మాత్రం డబ్బులు లేకుండా ఖాళీ చెక్ ఏంట్రా బాబు అనుకుంటారు. డబ్బులదేముంది అల్లుడు గారు, నువ్వు మా అమ్మాయి సంతోషంగా ఉండాలి, ఇక వెళ్దామా అల్లుడు గారు అని అంటాడు ఆనందరావు. వెళ్తూ వెళ్తూ, అల్లుడు గారు చెక్ జాగ్రత్త, ఆలస్యం చేయకుండా బ్యాంకులో వేసుకోండి అని అంటాడు. సరే మామయ్య అని అంటాడు చందు. ఏమండి ఆవిడ గారు, కరెంట్ షాక్ కొట్టిన కాకిలా ఉన్నారేంటి, ఇంకా వెళ్దామా అంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.